ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏ విధంగా యూజ్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనం కొన్ని స్టేట్మెంట్స్ కనుక రాస్తే ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఫంక్షన్ అనేసి అంటాం. ఈ ఫంక్షన్కి ఇంకో నేమ్ ఉంది, దాన్ని ఏమంటామంటే సబ్ రొటీన్ అనేసి అంటాము. ఇంకొక నేమ్ వచ్చేసరికి ప్రొసీజర్. ఓకే, సో సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ అన్నా, సబ్ రొటీన్స్ అన్నా, ప్రొసీజర్స్ అన్నా ఒకటే. ఏ సి ప్రోగ్రామ్ రాసినా మనం అట్లీస్ట్ ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం, దాన్ని మనం మెయిన్ ఫంక్షన్ అనేసి అంటాం. ఓకే, తర్వాత మనం అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి మనం ప్రింట్ఎఫ్ అనేసి ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. అట్లానే ఒక వాల్యూని యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయడానికి ఓకే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సో వీటన్నిటిని మనం ఫంక్షన్స్ అనేసి అంటాం. ఓకే, ఏ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా సరే మనం సి ప్రోగ్రామింగ్లో 2 పార్ట్స్ ఉంటాయి. మనం ఏదైనా ఫంక్షన్ యూజ్ చేయాలంటే దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే డిక్లరేషన్ పార్ట్, తర్వాత పార్ట్ వచ్చేసరికి డెఫినేషన్ పార్ట్. ఓకే, ఈ డిక్లరేషన్ పార్ట్లో మనం ఏం తెలియజేస్తామంటే ఆ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, దాని యొక్క డేటా టైపు. సో రిటర్న్ టైపు, తర్వాత ఫంక్షన్ యొక్క నేము, తర్వాత ఆ ఫంక్షన్కి మనం ఏదైనా పారామీటర్స్ని పంపిస్తే ఆ పారామీటర్స్ యొక్క లిస్ట్. ఓకే, ఈ మొత్తాన్ని ఏమంటామంటే మనం డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ అనేసి అంటాం. తర్వాత డెఫినేషన్ పార్ట్లో ఏమొస్తుందంటే ఆ ఫంక్షన్ యొక్క యాక్చువల్ బాడీ ఏంటనేది వస్తుంది. సో రిటర్న్ టైపు, ఫంక్షన్ నేము, తర్వాత పారామీటర్స్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ స్టేట్మెంట్స్ మనం ఇందాక డెఫినేషన్లో చెప్పినట్టు ఒక పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తామని చెప్పుకున్నాం కదా. సో ఆ స్టేట్మెంట్స్ ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే డెఫినేషన్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ అనేసి అంటాం. సో ఫంక్షన్ మనం సి ప్రోగ్రామ్లో యూజ్ చేయాలంటే డిక్లరేషన్ పార్ట్ అండ్ డెఫినేషన్ పార్ట్. ఓకే, సపోజ్ నేను హలో వరల్డ్ అనేసి డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఆ డిస్ప్లే చేయడానికి ఒక ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఏ విధంగా రాస్తాం అంటే ఇక్కడ వాయిడ్ డిస్ప్లే. ఓకే, దీని లోపల ప్రింట్ఎఫ్ హలో వరల్డ్. ఓకే, ఈ విధంగా రాయొచ్చు మనం. ఓకే, ఇది ఒక ఫంక్షన్. సో దీంట్లో వాయిడ్ అనేది ఏంటి, రిటర్న్ టైప్. అంటే ఈ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ అనేసి రాస్తాం. డిస్ప్లే అనేది ఏంటి, ఫంక్షన్ యొక్క నేమ్. తర్వాత ఇక్కడ పారామీటర్స్ లిస్ట్ రావాలి, మనం ఏం పారామీటర్స్ పంపించట్లేదు కాబట్టి మనం అక్కడ ఏం రాయట్లేదు. ఓకే, అదేవిధంగా మనం 2 నెంబర్స్లో మ్యాక్సిమం ఏదో ప్రింట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో మ్యాక్స్, అప్పుడు 2 నెంబర్స్ని పారామీటర్స్గా పంపిస్తాము కాబట్టి ఇంటి ఏ కమా ఇంటి బి అని రాస్తాం. ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా రాసుకుంటాం మనం, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్ఎఫ్ మ్యాక్సిమం ఈజ్, ఇక్కడ %d అని రాసేసి ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఏ ప్రింట్ చేస్తాం. ఓకే, ఎల్స్ ప్రింట్ఎఫ్ మ్యాక్సిమం ఈజ్ %d బి అనేసి పెట్టేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మన ఫంక్షన్ ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ అనేసి రాస్తాం. ఇక్కడ రిటర్న్ టైప్ ఏమో వాయిడ్ అని రాస్తాం. తర్వాత ఈ పక్కన మ్యాక్స్ అనేది ఏమో ఫంక్షన్ యొక్క నేము, తర్వాత ఇవేమో పారామీటర్స్ లిస్ట్. ఓకే, సో టర్బో సి కంపైలర్ ఓపెన్ చేస్తున్నా. సి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం ఫంక్షన్స్ ఉపయోగించి. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. ఓకే, దీని లోపల ఫస్ట్ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ రాయాలనుకున్నాం కదా. సో వాయిడ్ డిస్ప్లే, ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్. తర్వాత ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఈ విధంగా కాల్, ఫంక్షన్ యొక్క నేమ్ స్పెసిఫై చేయడం ద్వారా మనం ఫంక్షన్ కాల్ చేయొచ్చు. దీంతో మనకి మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది.
ఇక్కడ ఫంక్షన్ యొక్క బాడీ రాయాలి, వైడ్ డిస్ప్లే. ఓకే, సో దీని లోపల printf hello world. ఓకే, సో దీంతో డిస్ప్లే అనే ఫంక్షన్ అయిపోయింది. ఓకే, నేను కంపైల్ చేస్తున్నాను, ఓకే, రన్ చేస్తున్నాను. అవుట్పుట్ కనుక చూస్తే హలో వరల్డ్ అనేసి డిస్ప్లే అయింది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే CLR SCR ఆల్రెడీ ఉన్న అవుట్పుట్ని క్లియర్ చేయడానికి. ఓకే, ఇక్కడ గెట్ CH ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అవుట్పుట్ని కొట్టడానికి. ఓకే, సో ఆల్ట్ R, సో హలో వరల్డ్ అనేసి మనకి వచ్చింది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం, మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి. సో మ్యాక్స్ అని రాస్తున్నా. సో ఇక్కడ 2 పారామీటర్స్ పంపిస్తాం కాబట్టి ఇంటూ A, ఇంటూ B అనేసి రాస్తున్నా. ఓకే, ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఓకే, మ్యాక్స్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఓకే 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. ఇంటూ A ఈక్వల్ టు 100, B ఈక్వల్ టు 200. ఓకే, A వాల్యూ 100, B వాల్యూ 200 అని ఇస్తున్నా. ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు AB వాల్యూస్ని పంపించా. ఓకే, ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. సో ఇక్కడ మనం యాక్చువల్ కోడ్ అనేది రాస్తున్నాం. ఏంటి, ఇఫ్ A గ్రేటర్ దాన్ B అయితే printf maximum is okay %d and రాయాలి A అనేసి రాయాలి. else printf maximum is %d ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ కావాలి, B అనేసి ప్రింట్ కావాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నేను కంపైల్ చేస్తున్నా. 2 ఎర్రర్స్ వచ్చాయి, ఇంకా చూద్దాం. ఓకే, అన్డిఫైన్డ్ సింబల్. ఓకే, ఇక్కడ మ్యాక్స్ అనేది అంటే మనం పారామీటర్స్ మెన్షన్ చేయాలి కదా, ఇంటూ A, ఓకే B. ఓకే, సో కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. మ్యాక్సిమం ఈజ్ 200 అనేసి వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను ఏ వాల్యూ 600 ఇచ్చాను అనుకోండి, అప్పుడు మ్యాక్సిమం ఈజ్ 600 అనేసి రావాలి. సో కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో మ్యాక్సిమం ఈజ్ 600 అనేసి వచ్చింది. ఓకే, సో ఇక్కడ వాయిడ్ అంటే మీనింగ్ ఏంటని చెప్పుకున్నాం మనం, ఈ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు. అంటే ఎవరైతే కాల్ చేశారో అక్కడికి ఏ వాల్యూ అనేది రిటర్న్ అవ్వట్లేదు. సపోజ్ వాల్యూని రిటర్న్ చేసే విధంగా మనం రాద్దాం. సో ఇక్కడ వాయిడ్ తీసేసి ఇంట్ అని రాస్తున్నా. ఇక్కడ కూడా వాయిడ్ తీసి ఇంట్ అని రాస్తున్నా. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా ఏం చేద్దామంటే ఇఫ్ A గ్రేటర్ దాన్ B అయితే రిటర్న్ A అనేసి రాస్తాం, ఎల్స్ రిటర్న్ B అనేసి రాస్తాం. ఓకే, ఈ రిటర్న్ చేసిన వాల్యూని ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. printf maximum is %d ఓకే maximum of AB. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఒకసారి కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నాం. సో maximum is 600 అనేసి వచ్చింది. సో ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక మనకి ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయలేదు, వాయిడ్ అని రాసుకున్నాం. ఇక్కడే మనం ప్రింట్ చేసేసాం, ఈ ఫంక్షన్ బాడీ లోపలే మనం ప్రింట్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏం రాసాం మనం, ఈ రిటర్న్ టైప్ ఇంట్ అని రాసి ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేసాం. ఓకే, ఇంటీజర్ వాల్యూ ఏం రిటర్న్ చేసాం, ఏ పెద్దదైతేనేమో ఏని రిటర్న్ చేసాం, బి పెద్దదైతే బిని రిటర్న్ చేసాం. ఆ రిటర్న్ చేసిన వాల్యూని ఇక్కడ మనం ప్రింట్ చేసాం మెయిన్ ప్రోగ్రామ్లో. ఓకే, సో ఈ విధంగా మనం సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ని ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ.